అందరికీ నమస్కారం. నేను మీ డాక్టర్ అశోక్ కుమార్ మంచిన, ఎలిడెంట్ హాస్పిటల్స్ హైదరాబాద్. మాకు కుకట్పల్లి మరియు కొండాపూర్లో బ్రాంచెస్ కలవు. ఈరోజు మనం చర్చించుకోబోయే అంశం ఏంటి అని అంటే, పంటికి కంటికి ఏ విధమైన సంబంధం ఉందా లేదా అనే దాని గురించి. మేము 15 years నుంచి ప్రాక్టీస్ చేస్తున్నాము. 2008 నుంచి ప్రాక్టీస్ చేస్తున్నాము. కొన్ని పరిస్థితుల వల్ల సరిగ్గా టైంకి డెంటల్ ట్రీట్మెంట్ చేయించుకోవడానికి రాకపోవడం వల్ల కొన్ని పరిస్థితుల్లో పళ్ళు తీసేయాల్సిన పరిస్థితి అనేది ఏర్పడుతుంది. అయితే పళ్ళు కొంతమంది తీయించుకుంటారు, జ్ఞానదంతాలు కానీ, లేదంటే మొత్తం పళ్ళు పుచ్చిపోయిన తర్వాత కానీ, లేదంటే కొన్ని పళ్ళు చీమ్ పట్టి వదులు కావడం వల్ల కానీ పళ్ళు తీయించుకోవాల్సిన పరిస్థితి అనేది ఎదురవుతుంది. లేదంటే కొన్నిసార్లు యాక్సిడెంట్ అయినప్పుడు కూడా పండ్ల ముక్కలు లోపలనే ఉండిపోతే ఆ ముక్కలు తీయించేసుకొని మళ్ళీ పళ్ళు పెట్టించుకునే పరిస్థితి అనేది ఎదురవుతుంది. అయితే నా 15 yearsలో ప్రతి ఒక్క పేషెంట్ చదువుకున్న వాళ్ళు కానీ, చదువుకోని వాళ్ళు కానీ, రూరల్ కానీ, అర్బన్ కానీ, ఎవరైనా అడిగే ఒకటి ఫస్ట్ క్వశ్చన్ ఏంటి అని అంటే, పన్ను తీసేస్తే కంటికి ఏమన్నా అవుతుందా, కన్ను చూపు తగ్గుతుంది, కళ్ళు కనపడవంట అని చెప్పేసి చాలామంది ఇదే క్వశ్చన్ ఆల్రెడీ పళ్ళు తీయించుకున్న వాళ్ళు కూడా మళ్ళీ రిపీటెడ్గా అదే క్వశ్చన్ అడుగుతారు అన్నట్టు. ఈరోజు చెప్పే విషయం ఏంటి అని అంటే, పంటికి కంటికి సైంటిఫిక్గా ఎలాంటి ప్రూఫ్ అనేది లేదండి. దానికి సపరేట్ నర్వస్ సిస్టమ్, బ్లడ్ సర్క్యులేషన్ కానీ, నర్వస్ సిస్టమ్ కానీ కంటికి పంటికి అనేది ఏం లేదు. సో ఎందుకు ఆ మిత్ అనేది అలాగే వచ్చిందంటే, దాన్ని టబూస్ ఇన్ డెంటిస్ట్రీ అంటారు. అంటే మూఢనమ్మకాలు దంతవైద్యంలో అని అంటారు అన్నట్టు. పన్ను తీసివేస్తే కంటికి ఏ రకమైన ఇబ్బంది ఉండదు. చాలామంది అంటారు, సార్ కొంచెం మీరు పన్ను తీసేసిన తర్వాత కొంచెం కంటి చూపు కూడా తగ్గినట్టు అనిపిస్తుంది సార్ అని చెప్పేసి. అది పన్ను తీయడం వల్ల కంటికి ఎలాంటి సంబంధం లేదు. కాకపోతే ఓల్డ్ డేస్లో అప్పుడు లోకల్ ఎనెస్థీషియా అంటే ఇంజెక్షన్స్ లేకపోవడం, తర్వాత ప్రాపర్ ఇన్స్ట్రుమెంట్స్ లేకపోవడం, అంటే ఈ పన్ను పీకడానికి ఒక ఇన్స్ట్రుమెంట్, ఈ పన్ను పీకడానికి ఒక ఇన్స్ట్రుమెంట్, జ్ఞానదంతం తీయడానికి ఒక ఇన్స్ట్రుమెంట్, ఇట్లా ఇప్పుడు అన్ని రకాలుగా పర్ఫెక్ట్గా ఉన్నాయి. ప్లస్ ప్రతి ఇన్స్ట్రుమెంట్ కూడా స్టెరిలైజేషన్ చేస్తామన్నట్టు. ఇక్కడ మనం పాతకాలంలో ఏంటి అని అంటే, ఏ పన్ను పీకాలన్నా కూడా వాళ్ళ దగ్గర ఏ రకమైన ఐటమ్స్ లేకపోతుండే, ప్లస్ డెంటిస్ట్లు అనే వాళ్ళు కూడా అవైలబుల్ లేకపోతుండే. కానీ ప్రాబ్లం వచ్చినప్పుడు వాళ్ళకి ఏం చేయాలో అర్థం కాకపోతుండే. సో అది బాగా చీమ్ పట్టడం వల్ల ఇంతలా వాసి కన్ను దగ్గరికి అయిపోవడం, ఆ తర్వాత చీమ్ తిత్తి అనేది క్లీన్ చేయకపోవడం వల్ల ఇక్కడున్న స్పేసెస్ అంటే సైనస్లు ఉంటాయి కదండి, గాలి ప్రదేశాలన్నిటికీ చీమ్ పాకడం వల్ల కళ్ళు దగ్గరికి అయిపోవడం, స్లోగా మనిషి చనిపోవడం, ఇలాంటివన్నీ జరిగినాయి అన్నట్టు పాతకాలంలో. అప్పుడు ప్రజలందరూ అనుకునేవారు, ఆయనకు పన్ను చీంబట్టి మొత్తం కన్నంత ఇన్ఫెక్ట్ అయిపోయి చనిపోయిండు అని చెప్పేసి. అప్పట్లో ఒక 30-50 ఏండ్ల క్రితం అన్నట్టు, 50 ఏండ్లు 100 ఏండ్ల క్రితం మాటలు ఇవన్నీ. సో అది కంటిన్యూ అవుతూ ఉంది. ఇప్పుడు పన్ను ఎప్పుడైనా చీమ్ పట్టింది అనుకోండి, ఫస్ట్ చీమ్ మొత్తం క్లీన్ చేసేసి ఆ తర్వాత పన్ను తీయడం అనేది జరుగుతుంది. సో ఎప్పుడైనా సరే గుర్తుంచుకోవాల్సింది, పంటికి కంటికి ఎలాంటి సంబంధం లేదు. హ్యాపీగా పన్ను తీయించేసుకొని మళ్ళీ ఫిక్స్డ్ పనులు అనేటివి పెట్టించుకోవచ్చు అన్నట్టు. ఈ ఎడ్యుకేషనల్ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఏదైనా కమెంట్స్ ఉంటే కింద కమెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి, సో దట్ మేము ఎక్కువ ఇన్ఫర్మేషన్ మీకు ఇస్తాం. ఐఎమ్ డాక్టర్ అశోక్ కుమార్ మంచన, ఎలిడెంట్ హాస్పిటల్స్ హైదరాబాద్.